ఏదైతే మైక్రో ఫైనాన్స్ మీద జరిగిన ఈ 3-4 నెలల నుంచి జరుగుతున్న స్కామ్ ఏదైతే ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా, మరి ఇప్పటికీ బాధితులు ఎవరైతే లంబాడ ప్రజలు ఉన్నారో, మరి పేదలు దాదాపుగా పైసలు కూడా వాళ్ళు ఇప్పుడు పిల్లలకని లేదంటే అక్కడ భూములు కొనుగోలుగానికి ఈ విషయాల మీద మరి వాళ్ళు సంపాదించిన డబ్బు మొత్తం ఈ దళారులు ఎవరైతే ఈ ఫైనాన్స్ 10% వడ్డీ అని చెప్పి దాదాపుగా ఇది 150-200 కోట్లు కాదు, దీన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. దాదాపుగా ఇది వేల కోట్ల డబ్బు దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది. కాబట్టి దీని మీద ఆల్ ఎవిడెన్స్గా నల్లగొండ జిల్లా కేంద్రంగా ఇది స్టార్ట్ అయింది. నల్లగొండ జిల్లా మరి వద్దిపట్ల ప్రాంతం ఏదైతే దేవరకొండ చందంపేట మండలం ఆడు ఏరియా ఉన్నదో ఆ ప్రాంతంలో జరిగింది. కాబట్టి ఈ జరిగిన ఇష్యూని ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా మరి ఆల్రెడీ వాళ్ళ మీద కేసులైనాయి. ఎవరి మీద? ఆల్రెడీ బాలాజీ రమావత్, అదేవిధంగా రమావత్ చిరంజీవి, రమావత్ సురేష్ వీళ్ళ మీద కేసులైనాయి. వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్మెంట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు? అధిక వడ్డీ ఇస్తామని చెప్పి పేద ప్రజలని ఆశగా చూపి వాళ్లకు మనీ లాండరింగ్ అనే మైక్రో ఫైనాన్స్ పేరిట వాళ్లకు పైసలు ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ బాధితులు చాలా మంది ఉన్నారు, వేల మంది బాధితులు ఉన్నారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో దాదాపు 100-150 మంది బాధితులు రోజు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటిదాకా చోద్యం చూస్తున్నది. మరి ఇంత జరుగుతున్నా కూడా కనీసం ప్రభుత్వం స్పందించాలి ఇమీడియట్గా. మరి ఆల్రెడీ ఏం చేస్తున్నారు? కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే బ్రీత్ ఎనలైజ్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడ షో చేస్తున్నారు. అంటే పబ్లిసిటీ కోసము వాళ్ళ యొక్క ఇండివిజువల్గా పబ్లిసిటీ పెంచుకోవడానికి వీళ్ళు ఒక హంగామా చేస్తున్నారు. కానీ నిజంగా బాధితులకు ఇక న్యాయం చేసినాం, ₹1 కూడా మరి ఇంత అమౌంట్ కట్టిర్రు కదా, ₹1 వాళ్లకు మీరు వసూలు చేసి ఏమైనా ఇచ్చిర్రా? ఎవరైతే ఈ మనీ దొంగలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బాధితులకు ఏమైనా అమౌంట్ ఇచ్చిర్రా? ఇదంతా ఒక హంగామా చేసుకొని చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్లీగా దీని మీద మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఒక సిట్టింగ్ జడ్జితో దీన్ని విచారణ జరిపించాలి. అదేవిధంగా దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి ఇమీడియట్లీగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.